హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలకాయలండి. దీన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను ఇక్కడ ఒక గ్లాసు మైదాపిండి తీసుకున్నానండి. ఒక గ్లాసు కొంచెం ముప్పావు గ్లాసు మన షుగరు గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ అండి. ఇదేమో నెయ్యి కొంచెం తీసుకొని దీన్ని మనం ముందుగా మనం ఈ మైదా పిండిని జల్లెడ పట్టుకోవాలండి. ఈ మైదా పిండి జల్లెడ పట్టుకుంటే ఏంటంటే ఏదన్నా ఉంటే వచ్చేస్తుందండి. రవ్వలాగా ఏమన్నా ఉంటే కనుక అవన్నీ వచ్చేస్తుంది. జల్లెడ పట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యిని కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలపాలండి. దీన్ని బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయండి పాలకాయలు. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇట్లా ముద్దగా రావాలండి. చపాతీ పిండిలాగా వచ్చి కొంచెం ఇట్లా సాఫ్ట్గా అవుతుంది. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఇప్పుడు కాగుతూ ఉంటుంది. ఇది కాగేలోపు మనము పాలకాయల్ని చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ కొంచెం చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం పగుళ్ళు లేకుండా చేసి పెట్టుకోవాలండి. అంటే ఏంటంటే విచ్చుకుపోయినట్టు అవుతాయి. ఇలా అన్నీ మొత్తం చేసి పెట్టుకుంటూ ఉండాలండి. కొంచెం నూనె కాగిందో లేదో చూస్తే ఇప్పుడు ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడాను. నేను 2 వాయిలుగా వేస్తున్నానండి. ఒక 1 మినిట్ తర్వాత దీన్ని కొంచెం కదపాలండి. ముందే కదిపితే ఏంటంటే అది కొంచెం సరిగా ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయండి.
ఇలా చూసుకుంటూ కొంచెం కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. చక్కగా వేగినాయండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇంకొక విడత వేస్తున్నానండి. చూసారు కదండి, ఇది కూడా రెండో వాయ కూడా అయిపోయిందండి. ఇంకా దీన్ని కూడా తీసేయచ్చండి. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా వచ్చే ఈ పాలకాయల్ని ఇలా చింపితే ఇలా క్రిస్పీగా బాగా వస్తుందండి. చూసారు కదా, మీరు కూడా చేసి మీవన్నీ కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.